బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు బలపడింది. ఇది తమిళనాడు, ఆంధ్ర, ఒడిశా మీదుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో లోతట్టు ప్రాంతాలకు తీవ్ర వర్షాలనేవి కురిసి వాళ్ళందరికీ కూడా ప్రమాదం అనేది పొంచి ఉందని పేర్కొనింది. సో ఇక వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ ఒక హెచ్చరికను జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల మాత్రమే ఈ వర్షం అనేది పడుతుందని వాతావరణ శాఖ వివరించింది. ఇక అధికారికంగా చూస్తే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాతావరణ విభాగాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజుల పాటు చెదురుముదురు వర్షాలు పడతాయి, కానీ చలి తీవ్రత అనేది బీభత్సంగా ఉంటుందని వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది. దీంతో చాలా వరకు వాతావరణంలో మార్పులు అనేవి చూస్తామంటూ కూడా అధికారులు అయితే పేర్కొంటూ ఉన్నారు. ఇక సముద్రంలో కూడా గాలులు అనేవి మనకి ఏపీ మరియు తెలంగాణ వైపు ఎక్కువగా వీస్తూ ఉన్నాయని, దీని ప్రభావంతో చలి తీవ్రత అనేది కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఇక ఈ నెల 20వ తేదీ నుంచి వాతావరణంలో మార్పులు, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం, దీని ద్వారా అక్కడక్కడ చెదురుముదురు వానలు మరియు సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మాత్రం వర్షం అనేది ఎక్కువగా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరి ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి ఈసారి వర్షాల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని, ఏపీకి చిత్తూరు, నెల్లూరు ఇటువంటి ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొనింది. సో చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ఏరియాలో చలి అనేది ఎక్కువ ఉందో లేదో కింద కామెంట్ సెక్షన్లో మీ ఏరియా పేరు అనేది మెన్షన్ చేయండి. సో ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వాతావరణ శాఖ అప్డేట్స్ అనేవి మీరు మిస్ కాకుండా అంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి.